ఈ నెగటివ్ ఎనర్జీ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ప్రాబ్లం తీరిపోతుంది. ఇప్పుడు ఈ నిమ్మకాయని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా 2 నిమ్మ చెక్కలు తీసుకొని దానికి ఒక నిమ్మ చెక్కకి కాటుక, చూసారు కదా, ఈ కాటుకని ఈ విధంగా నిమ్మ చెక్కకి రాసేయాలి. మనము మామూలుగా అయితే పసుపు కుంకుమ పెడతాం నిమ్మ చెక్కలకి, కానీ ఇక్కడ మనము నెగిటివ్ ఎనర్జీని తీసేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను ఒక నిమ్మ చెక్కకి కాటుక రాస్తున్నాను. ఒక నిమ్మ చెక్కకి కాటుక రాసేస్తే ఈ రకంగా తయారైంది. ఇప్పుడు ఇంకొక నిమ్మ చెక్కకి కుంకుమ రాస్తున్నాను. ఇప్పుడు ఇవి 2 తీసుకెళ్ళి మీ సింహద్వారం ఎక్కడైతే ఉందో అక్కడ ఈ నిమ్మ చెక్కల్ని ఉంచండి, సరిపోతుంది. చూసారు కదా, కుంకుమ రాసిన నిమ్మ చెక్క, అలాగే కాటుక రాసిన నిమ్మ చెక్క. ఇలా ఈ రెండింటిని తీసుకెళ్ళి మీ సింహద్వారం ఎక్కడైతే ఉందో అక్కడ బయట వైపు అటు ఒకటి ఇటు ఒకటి పెట్టేయండి. ఆదివారం రోజు రాత్రి పరిహారం చేసి పెట్టేసి సోమవారం అంటే మరునాడు ఉదయం వీటిని తీసేసి కాలవలో కలిపేస్తే సరిపోతుంది.